Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ జావా కోర్సును జావాని ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోవాలి, జావాని ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోవాలి అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. లర్నింగ్ జావా ఎఫెక్టివ్లీ ఈజ్ నాట్ అబౌట్ మెమరైజింగ్ కోడ్ను మెమరైజ్ చేయడం, గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది కాదు. సో ఏమని చెప్తున్నా, ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ లాజికల్ థింకింగ్. ఓకేనా, లాజికల్ థింకింగ్ మీద నీ ఫోకస్ అనేటువంటిది ఉండాలి. ఒక టాస్క్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ను హౌ టు పర్ఫార్మ్ దట్ టాస్క్ లాజికల్లీ. సో అంతేగాని ఓకేనా, ఆ కాన్సెప్ట్ కు సంబంధించినటువంటి కోడ్ను బైహార్ట్ చేసి పెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, అండ్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది కీప్ ఆన్ చేంజింగ్. హౌ కెన్ యూ రిమెంబర్ ఆల్ ద థింగ్స్? నాట్ లైక్ దట్. ఏదైతే టాస్క్ ఉందో, ఏదైతే రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉందో, ఆ రిక్వైర్మెంట్ ను అర్థం చేసుకొని దాన్ని లాజికల్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద నీ ఫోకస్ చేయాలి. అది ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే. అంతేగాని ఒక ట్యుటోరియల్స్ చాలా మంది చెప్తుంటారు. ఓకేనా, మెనీ పీపుల్ ఫెయిల్ బికాస్ దే వాచింగ్ అవర్స్ ఆఫ్ ట్యుటోరియల్స్ వితౌట్ యాక్చువల్ ప్రాక్టీసింగ్. వాడు ఏ ప్రాక్టీస్ చేయడు. సో కీప్ ఆన్ వాచింగ్ వీడియోస్. వాచింగ్ వీడియోస్ చూస్తే ఏమొస్తుందండి? వేస్టింగ్ ఆఫ్ టైం, అంతే, వేస్టింగ్ ఆఫ్ టైం. సో చూసినటువంటి దాన్ని, విన్నటువంటి దాన్ని, చదివినటువంటి దాన్ని నువ్వు లైన్ బై లైన్ టైపింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ వితౌట్ ఓకేనా, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ నువ్వు ఏమైనా ఎన్ని అవర్స్ చూసినా వేస్ట్ ఆఫ్ ది ఓకేనా టైం అని చెప్తున్నాం. రిమెంబర్ దట్. ఇమ్మీడియట్లీ ఒకవేళ ఎవరికైనా అప్డేట్ అనేటువంటిది ఉంటే సో స్టాప్ చేసేయండి. నువ్వు ఏం చూసినావో దాన్ని ఓకేనా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తేనే నువ్వు నేర్చుకోగలుగుతావు. ప్రాక్టీస్ అనేటువంటిది లేకుండా నువ్వు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని ట్యుటోరియల్స్ చూసినా ఓకేనా, ఎన్ని కోర్సుల్లో నువ్వు జాయిన్ అయినా వేస్ట్ ఆఫ్ ది టైం అండ్ వేస్ట్ ఆఫ్ ది మనీ అని మాత్రమే చెప్తున్నాం. అండ్ టు లెర్న్ జావా ఎఫెక్టివ్లీ అండ్ ఫాస్ట్ ఓకేనా, హియర్ ఫాలో దిస్ సమ్ ఫ్రేమ్వర్క్. ఏమని చెప్తున్నా, ఒక ఫార్ములా అనేటువంటిది ఉంది ఇక్కడ. 70-20-10 రూల్ ఆఫ్ లెర్నింగ్. ఏంటి? 70% కోడింగ్. స్పెండ్ మెజారిటీ ఆఫ్ యువర్ టైమ్ రైటింగ్ కోడ్ and break down it and fix it. A large application can be developed. Okay, that application should not be designed as a single module. That should be divided into small modules. స్మాల్ మాడ్యూల్స్ గా డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేయి. ఓకేనా, దీని నుంచి ఏమైతుందండి అంటే ఒకరే ఎంటైర్ అప్లికేషన్ ను డిజైన్ చేసేటువంటి ఓకేనా టైం అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి అంటే ఓకేనా, దట్ మాడ్యూల్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. ప్యారలల్ గా అప్లికేషన్ అనేటువంటిది డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు 70% ఆఫ్ ది టైంను రైటింగ్ కోడ్కు అండ్ ఆ కోడ్ను డివైడ్ చేయడం, ఆ కోడ్ను రీయూజ్ చేసుకోవడం. రీయూజబిలిటీ. కోడ్ నాట్ రీరైటబుల్. రిమెంబర్ దట్ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్. ఓకేనా, కోడ్ నాట్ రీరైటబుల్. కోడ్ అనేటువంటిది రీయూజ్ చేసుకునేటట్లు ఉండాలి. ఒక అప్లికేషన్ ఒక దగ్గర డెవలప్ చేసినాము అంటే ఆ కాన్సెప్ట్ అనేటువంటిది ఇంకొక దగ్గర వచ్చినప్పుడు దాన్ని స్మాల్ చేంజెస్ తోటి రీయూజ్ చేసుకోవాలి, అంతేగాని మళ్ళీ రాయకూడదు. సో దాని నుంచి వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తున్నాం అండ్ వేస్ట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇది ఫస్ట్ రూల్. 70% కోడింగ్ అండ్ 20% డాక్యుమెంటేషన్.
20% documentation. That means read official code documents or లేదంటే blogs. ఓకేనా? అండ్ టు అండర్స్టాండ్ వై సంథింగ్ వర్క్స్, ఎందుకు అవి అట్లా వర్క్ చేస్తున్నాయి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు డాక్యుమెంట్ రీడ్ చేసుకుంటా అండ్ ఓకేనా ఇక్కడ బ్లాగ్స్ అనేటువంటిది వాచ్ చేసుకుంటా, వీడియోస్ వాచ్ చేసుకుంటా దానికి 70% అనేటువంటిది పెట్టినవు అంటే ఓకేనా నీ లైఫ్ అనేటువంటిది ఫెయిల్యూరే తప్ప సక్సెస్ అనేటువంటిది ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు ఇంప్లిమెంట్, try to implement. If you get errors and go through some videos, go through some concepts and then rectify the okay errors and fix the error. So then okay na next concept అట్లా ఉండాలి. అంతేగాని ఒకే దగ్గర ఎర్రర్ వచ్చింది కదా అని చెప్పేసి ఆగిపోకూడదు అని చెప్తున్నా. 20% డాక్యుమెంటేషన్ అండ్ 10% వీడియోస్. ఇక్కడ నేను చూడాల్సింది చాలా తక్కువ చేయాల్సింది చాలా ఎక్కువ. ఇక్కడ 10% వీడియోస్ లో చూసి అండ్ 20% డాక్యుమెంటేషన్ చేసుకొని అండ్ 70% అనేటువంటిది కోడింగ్ మీద ఇంప్లిమెంట్ చేయి. దెన్ యూ విల్ సక్సెస్. 10% వీడియోస్ మాత్రమే ఏమని చెప్తున్నాం, డోంట్ గెట్ స్ట్రక్ ఇన్ ట్యుటోరియల్ హెల్ప్. ఒకే దగ్గర నువ్వు స్ట్రక్ అయిపోకు. ఈ ట్యుటోరియల్స్ ను రీడ్ చేయడం అండ్ ట్యుటోరియల్స్ ను చూడడం, సో అక్కడనే ఆగిపోకు. దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకో, తర్వాత దాన్ని కోడ్ లోకి కన్వర్ట్ చేసుకో. దట్ ఈస్ యువర్ డ్యూటీ. సో మరి వేటి మీద ఫోకస్ చేయాలి ఇక్కడ? ఓకేనా, సమ్ కోర్ ఫండమెంటల్స్ లైక్ వేరియబుల్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ సమ్ లూప్ కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ సమ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, సమ్ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, సమ్ డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. రిమెంబర్ దట్. అండ్ దెన్ వాటితో పాటు ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ విన కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ ఆఫ్ దోస్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది జావా, ఆ కాన్సెప్ట్స్ అనేటువంటివి లేకుండా ఇక్కడ జావా అనేటువంటిది లేదు. రిమెంబర్ దట్. ఓకేనా, జావా ఈజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ programming language. Why it is called as object oriented programming? Because of it support okay OOPS concepts. What is that OOPS concepts? So here OOPS are nothing but class, object, data abstraction, data encapsulation, inheritance, polymorphism, message passing, dynamic binding. So e concepts విననివో concentrate చేయాలి. And then okay some collection frameworks like list, okay na queues and ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ, ఈ లిస్ట్ లో ఓకేనా అరే లిస్ట్ కావచ్చు, వెక్టర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ సో లింక్డ్ లిస్ట్ అండ్ స్టాక్ అనేటువంటిది, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఓకేనా సమ్ న్యూ కాన్సెప్ట్స్ లైక్ ఓకేనా రికర్షన్స్, సమ్ ఫర్ లూప్ కాన్సెప్ట్స్. సో వీటి మీద నేను ఫోకస్ అనేటువంటిది చేయాలి. అండ్ నువ్వు కంపల్సరీ ఏది చేస్తున్నా కూడా కంపల్సరీ ఏం చేయాలండి అంటే ఒక పెన్ను పేపర్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. అండ్ నువ్వు రాసేటువంటి కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ హ్యాండ్ ట్రేస్ కంపల్సరీ ఈ లూప్ కాన్సెప్ట్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. లాజిక్ అనేటువంటిది ఏంటి, ఎక్కడ వేరియబుల్ అనేటువంటిది ఇంక్రిమెంట్ అవుతుంది, ఎక్కడ వేరియబుల్ అనేటువంటిది డిక్రిమెంట్ అవుతుంది, మరి ఇంక్రిమెంట్ అయినప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవుతుంది, అండ్ తర్వాత నీ కంపైలర్ అనేటువంటిది ఎక్కడ ఓకేనా రికమెండ్ చేస్తుంది. సో ఇట్లా నువ్వు పెన్ను పేపర్ పెట్టి రాయడం అనేటువంటిది కూడా ప్రాక్టీస్ చేయాలి. సో దాని నుంచి నీకు లాజిక్ అనేటువంటిది క్లియర్ గా ఓకేనా అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సో లర్న్ సమ్ స్ప్రింగ్స్ కాన్సెప్ట్స్. ఇది ఇప్పుడు అడ్వాన్స్డ్ జావాలో ఇప్పుడు ట్రెండింగ్ లో నీకు ఏమైతుందండి అంటే జావా అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ డెవలపింగ్ యూజింగ్ స్ప్రింగ్స్ కాన్సెప్ట్స్ కాబట్టి ఓకేనా యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, likewise if you practice and then
యూ విల్ గెట్ ఓకేనా జాబ్ ఈజీలీ. గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎంతసేపు నేను అన్న వీడియో అనేటువంటిది చూసినా అండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా జాబ్ రాలేదు అనేటువంటిది కాదు. యూ నీడ్ టు ప్రాక్టీస్ లైన్ బై లైన్, దెన్ యూ విల్ గెట్ ద జాబ్. సో ఇదండి జావాని ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి. సో మరి ఇప్పుడు ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా, pythonlife.in/java-programming-telugu.html. సో ఈ వెబ్సైట్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సు ఓకేనా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మీరు చూడాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఓకేనా కోర్స్ సిలబస్. ఏం సిలబస్ ను కవర్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ దిస్ వన్ ఓకేనా, expand every topic, and here we are ఓకేనా డిస్కసింగ్ హ్యూజ్ కాన్సెప్ట్స్. హ్యూజ్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ ఇంట్రడక్షన్ టు జావా నుంచి ఓకేనా జావా స్ప్రింగ్ బూట్ అనేటువంటి కాన్సెప్ట్ వరకు ఓకే సో మనం డిస్కస్ చేస్తున్నాం. వాటితో పాటు సమ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇది ఓకేనా ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. అండ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, థ్యాంక్ యూ.